गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. అందరి విద్యను అందరికి అందించ కంకణం పట్టుకుంది, ఈ బాలల చదువుల్లో దేశాభివృద్ధి ఉందని నమ్ముతుంది. అన్నింటినీ అందుబాటులోకి తెచ్చి చదువుకోమంటున్నది, బ్రతుకును మార్చుకోమంటున్నది. కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం, తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం, సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా వందనం. బడి గంటతో మొదలు ఆట పాటలతో చదువు నేర్పించే గురువు, అన్ని వేళల నీ ఎదుగుదలకు అండదండగుంటారు చూడు. సరికొత్త విద్యతో ఎనలేని జ్ఞానాన్ని తరగతి గదిలో చెప్పి, నీ భుజము తట్టి ఏ భయమొద్దని నీకన్ని వివరించి, ఏ చింత ఉండొద్దని బడి బట్టలు, బాధ ఉండొద్దని కన్నోళ్లకు, పోషక విలువల పౌష్టికాహారం పొందాలని తెలివితో జ్ఞానం. గురువుల దేవుళ్ళు అందరైనోళ్ళని చేయి చేయి కలుపుదాం, బడి బాటకు అడుగులేద్దాం. కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం, తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం, సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా వందనం. అవే చదువు చెప్పెను మనకు ముందు బడి, పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. అందరి విద్యను అందరికి అందించ కంకణం పట్టుకుంది, ఈ బాలల చదువుల్లో దేశాభివృద్ధి ఉందని నమ్ముతుంది. అన్నింటినీ అందుబాటులోకి తెచ్చి చదువుకోమంటున్నది, బ్రతుకును మార్చుకోమంటున్నది. కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం, తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం, సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా వందనం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సంబంధించి ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అధ్యక్షులు హెచ్ఎం గారికి, అలాగే సోదరి జనసేన పార్టీ నాయకులు పద్మా గారికి, అట్లాగే ఏఎన్నమ్మ గారికి, అలాగే ఈ స్కూల్ కమిటీ మెంబర్స్కి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం ఆహ్వానాన్ని మన్నించి, మీకు ఎన్ని పనులున్నా అన్ని పనులను పక్కన పెట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇంత సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి ముఖ్య అతిథులైన మీ అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరే మాకు ముఖ్య అతిథులు. ఎందుకంటే ఈ స్కూల్ యాజమాన్యం అంతా కూడా మీ పిల్లల కోసమే పనిచేస్తున్నారు. ఏఎన్ఎం గారు కూడా మీ పిల్లల హెల్త్ కోసం పనిచేస్తున్నారు. అట్లాగే మేమున్నామంటే ఏదో సందర్భంలో స్కూల్కి 2-3 సార్లు వచ్చి వెళ్తుంటాం, కానీ మీరు ప్రత్యేకంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు కాబట్టి మీరే మాకు ముఖ్య అతిథులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అంటే పిల్లలు చదువుకున్న తర్వాత స్కూల్లో మా ప్లీజ్
ప్లీజ్ స్టూడెంట్స్, ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ కూర్చోండి. పిల్లలు మీరే నాకు ఇష్టం అండి. మీరు మాట్లాడకుండా ఎంతసేపు ఉండగలరు చెప్పండి? ఎంతసమ్మా? 10 minutes ఉండగలరా? ఎంతసేపు ఉంటారు? ఓకే, మీరందరూ నా కోసం ఒక 5 నిమిషాలు మాట్లాడకుండా వినండి. మరి ఇంత చక్కటి కార్యక్రమం గవర్నమెంట్ పెట్టిందంటే అదంతా మీకోసమే. మీరందరూ కూడా మాట్లాడకుండా ఒక 5 నిమిషాలు ఉండండి. థ్యాంక్ యూ. ఈ పిల్లల చదువు కోసం స్కూల్లోకి వచ్చిన తర్వాత మరి ఉదయం 8-9 గంటలకల్లా ఈ స్కూల్కి వచ్చారంటే ఈ 9 నుంచి సాయంత్రం 5-5:30 వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఇంటికి వస్తారు. మరి స్కూల్లో ఏం చెప్పారు, స్కూల్లో ఏం జరుగుతుంది, మన పిల్లలకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మిగతా యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ఎట్లా ఉంది మన పిల్లల పరిస్థితి అని మీరు తెలుసుకోవటానికి స్కూల్కి రావటం. మరి పిల్లలందరూ కూడా మాస్టర్స్ భయపడి కొడతారనో తిడతారనో బెంచ్ పై నుంచో పెడతారని భయంతో స్కూల్లో డిసిప్లిన్గా ఉన్నా మన ఇంటి దగ్గర అల్లరి చేస్తున్నారో చదువుతున్నారో లేదో ఏం చేస్తున్నారో అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవటానికి పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ రప్పించడం లాంటి జరుగుతుంది. వీళ్ళిద్దరు సమన్వయంతో మీ పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు పెద్దలందరూ గౌరవించాలి. అమ్మా ప్లీజ్ కొంచెం వినండి. పేరెంట్స్ తల్లి పెద్దలు మీరే. మీ పిల్లలు స్కూల్లో 100కి 100 మార్కులు వస్తే మా అబ్బాయికి 100కి 100 మార్కులు వచ్చాయి, మా అబ్బాయి భవిష్యత్తులో చాలా ముందుకెళ్తాడు, మా అబ్బాయి చాలా ఎత్తులో ఉంటాడు, మంచి ఉద్యోగం వస్తుందని మీరు అనుకోవడానికి లేదు. అంటే పిల్లలకి మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు మీ స్కూల్లో ఒక మంచి మాస్టర్ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరూ చెప్పినంతసేపు బాగానే ఉంటాయి. ఈ స్కూల్ దాటి మరో స్కూల్కి వెళ్తారు, అక్కడ వాతావరణం మారిపోతుంది, మన పిల్లలు మారిపోతారు. అవన్నీ గమనించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మాస్టర్ ఉన్నారు, వీళ్ళు 2 years 3 years ఇక్కడ ఉంటారు, తర్వాత వేరే మాస్టర్ వస్తారు. మన పిల్లలు ఇక్కడ 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, మన పిల్లలు వేరే స్కూల్కి వెళ్తారు. వాతావరణాలు మారిపోతుంటాయి. పిల్లల భవిష్యత్తుని వాళ్ళ ప్రవర్తన సత్ప్రవర్తన ఎలా ఉందని చెప్పి మనం ఎప్పటికప్పుడు మన పిల్లల కోసం మనం తీసుకోవాలి. మనకి బిడ్డ పుట్టిన తర్వాత వాడికి ఏమీ తెలియదు, వాడు ఇంకా కాళ్ళు చేతులు ఆడిస్తున్న సమయంలోనే అమ్మ అని పిలవమంటాం మనం. నాన్న ఐదమ్మ చెప్పు అమ్మ అమ్మ అంటాం, లేదా తాతయ్య కనిపిస్తే తాత తాత అంటే పదాలు వాడికి పలికే వయసు కాకపోయినా మనం నేర్పించడం మొదలు పెడతాం. ఫస్ట్ పిల్లలు నేర్చుకునేది తల్లి దగ్గర నుంచే ఏదైనా. అందువల్ల మొదటి గురువు మనము, మన తర్వాత మాస్టర్. ఆ బాధ్యతను మనం మర్చిపోయి మాస్టర్ మీద తోసేయకూడదు. అందువల్ల మనం ఏం చేయాలంటే స్కూల్ నుంచి వచ్చినట్టు ఇందాక మాస్టర్ చెప్పినట్టు స్కూల్లో ఏం చెప్పారు మీరు ఇంకోటి కూడా వినండి. పిల్లలకి స్కూల్లో జరిగింది ఆతురతగా మన ఇంటికి వచ్చి అమ్మ స్కూల్లో మా మాస్టారు నాకు 10కి 8 మార్కులు వచ్చాయి, రాగానే మా మాస్టర్ చాక్లెట్ ఇచ్చారు నాకు అని చెప్పడానికి ఆడు తొందరపడుతుంటే మనం ఏదో పనుండి ఒరే ఉండరా నువ్వేటో నాకు వాళ్ళు ఉండరా అంటే అది కాదు. అంటే పిల్లలు చెప్పింది మనం వినడానికి ప్రయత్నం చేస్తే వాడు ప్రతిరోజు మన మీద ఇంట్రెస్ట్ పెట్టి స్కూల్లో జరిగింది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలు పెద్ద అయిన తర్వాత మనం పిల్లలకి చెప్దామంటే వాళ్ళు మనకి వినరు. ఎందుకు అనుకున్నారు? 10th వస్తుంది, వాడు 10thలో మంచి మార్క్స్తో పాస్ అవుతాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తాడు. ఆ తర్వాత నువ్వు నాన్న కాలేజీలోనే అంటే నీకు ఏం తెలుసమ్మా కాలేజ్ కోసం అంటే వాడు తిరిగి మనకి చెప్పే పరిస్థితికి వస్తాడు. అందువల్ల పిల్లలకి చెప్పే వయసులోనే మనం చెప్పాలి. థ్యాంక్ యూ. పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి. చేసిన ఈ స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. మరియు మా ప్రసాద్ అన్నయ్య గత 6 నెలలు అవుతుంది ఆయనతో ఏ మీటింగ్లో కూర్చొని గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆయనతో కూర్చోవడం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ప్రసాద్ అన్నయ్యకి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా సచివాలయం స్టాఫ్కి, ఏఎన్ఎం గారికి, స్కూల్ యొక్క ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ గారికి మరియు స్కూల్ కమిటీ చైర్మన్లు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. అమ్మా ఇక్కడ ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో మీరు ఈ స్కూల్లో పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో అని టీచర్లను అడగండి. మా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మా పిల్లలకు మార్క్స్ ఎలాగొస్తాయని చెప్పి టీచర్లతో మీరు మాట్లాడండి. మరియు ఇక్కడ భోజనం ఏం పెడుతున్నారో, ఏ రోజు ఏ ఫుడ్ ఏ రోజు ఏ ఆహారం పెడుతున్నారో
కోడిగుడ్డు ఎప్పుడు పెడుతున్నారో, పప్పు కానీ, అంబలు కానీ, రాగి జావ కానీ ఏవైతే ఇస్తున్నారో మీ తల్లిదండ్రులు, టీచర్లు అడగండి. క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా స్కూల్కి పంపించండి పిల్లల్ని. పంపిస్తే ఇక్కడ సమతులితమైన ఆహారం దొరుకుతుంది, మరియు చదువు కూడా చెప్తున్నారు. మనం స్కూల్కి పంపించుకుంటే పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకుంటే మనం ఉదయం లేచి సాయంత్రం లైన్కి వెళ్ళిపోతాం. మన ఇంట్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. పిల్లలు ఏం తింటున్నారో మనకు తెలియదు. రోడ్డు మీద ఆడుకోవడం, సరైన భోజనం ఉండదు, అది సంరక్షణ కూడా ఉండదు. స్కూల్కి పంపించేస్తే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు చదువు, ఆటలు, భోజనం కూడా ప్రభుత్వం పెడుతున్నారమ్మా. తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నాను. ఇంతకు ముందు తల్లికి 100 డబ్బులు కుటుంబంలో ఒక్కడికే ఇచ్చేవారు. మీకు గుర్తుందో లేదో ఏంటమ్మా? ఈరోజు మన కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే అంతమంది పిల్లలకి, 4 ఉంటే 4కి, 3 ఉంటే 3, 2 ఉంటే 2, 5 ఉంటే 5కి, 5 ఉంటే ₹1,00,000 వస్తున్నాయి ఈరోజు ప్రభుత్వాలు ఇస్తున్నారు. అప్పుడు 13,000 వచ్చేవి. కాబట్టి ప్రభుత్వం కూడా స్కూల్స్ మీద బాగా శ్రద్ధ పెట్టింది. మీ పిల్లల్ని పంపించండి. పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు టీచర్లను అడగండి. టీచర్లకు కూడా భయం, బాధ్యత వస్తుంది. అమ్మో, పేరెంట్స్ అడుగుతున్నారు, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవాలని. స్కూల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా టీచర్లతో మాట్లాడండి. మరీ ఇంకా వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితులు ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మేము వాళ్ళతో మాట్లాడి ఆహ్లాదకరమైన వాతావరణం స్కూల్లో ఏర్పాటు చేస్తాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లల తల్లిదండ్రులకి మరియు మా స్కూల్ యొక్క టీచర్స్కి మరియు ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా గౌరవంగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా సబ్బవరం మాజీ సర్పంచ్ దడ్డి ప్రసాద్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. Government is providing very good facilities in our school. మన పాఠశాలల విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో మంచి సౌకర్యాలను అందిస్తుంది. The important facilities we receive are ప్రస్తుతం మా పాఠశాలలో లభిస్తున్న ముఖ్యమైన సౌకర్యాలు ఇవి: free textbook, shoes, socks, belt, school bag and uniform. ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్, బ్యాగులు. Tasty and nutritious midday meal, Dokka Sitama midday meal. పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, డొక్క సీతమ్మ మిడ్ డే మీల్. Teaching through smart TV. స్మార్ట్ టీవీ క్లాస్ రూమ్ ద్వారా బోధన. Library, sports material and safe drinking water. లైబ్రరీ, క్రీడా సామాగ్రి. Clean and hygienic washrooms. శుభ్రమైన త్రాగునీరు మరియు శానిటేషన్ సౌకర్యాలు. Health checkups and medical care. హెల్త్ చెకప్స్, మెడికల్ సపోర్ట్. Because of the facilities, we are coming to school happily every day and achieving good results. చిన్నారుల భద్రత కోసం నిర్వహణ పరిసరాలు, నీ సౌకర్యాల వలన పిల్లలు ఆనందంగా పాఠశాలకు వస్తున్నారు, చదువులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు మరియు శారీరక, మానసిక, నైతిక అభివృద్ధి పొందుతున్నారు. Humble request to parents. తల్లిదండ్రులకు మా మనవి: Please support always send you to school regularly and encourage you to study well. మీ పిల్లలను నిత్యం సమయానికి పాఠశాలకు పంపండి. చదువు మీద ఆసక్తి పెంచడంలో సహకరించండి. పాఠశాల కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విద్యార్థుల భవిష్యత్తు భాగస్వాములు అవ్వండి. Thank you all. ధన్యవాదాలు. My name is Hindu. Today I am going to speak about my family. My family is very important to me. There are 6 members in my family. There are my father, my mother, my grandparents, my brother, my sister and me. My parents take care of me and help me study. You love, respect and support one another. Together celebrate festival and spend happy time as a family. I love my family very much and I am proud of my family. Thank you to all. Good morning everyone. My name is Sandeep. My name is Prakash. I am going to speak about state and capitals. Andhra Pradesh, Amravati, Arunachal Pradesh, Vijayanagar, Assam, Dispur, Bihar, Patna, Chhattisgarh, Raipur, Goa, Panaji, Gujarat, Gandhinagar, Haryana, Chandigarh, Himachal Pradesh, Shimla, Jharkhand, Ranchi, Karnataka, Bengaluru, Kerala, Thiruvananthapuram, Madhya Pradesh, Bhopal, Maharashtra, Mumbai, Manipur, Imphal, Meghalaya, Shillong, Mizoram, Aizawl, Nagaland, Kohima, Himachal Pradesh, Uttar Pradesh, Lucknow, Uttarakhand, Jharkhand, Pachima Bengal, Kolkata. Thank you to all.
సార్కి వందనాలు చేయించుకుంటున్నాను. అందరికి కూడా ఇక్కడ పిల్లల్ని చాలా బాగా చదువుతున్నారు స్కూల్లో. నాకు తెలిసి కాన్వెంట్లో కూడా అంత బాగా చెప్పరు, ఇక్కడ బాగా చదివిస్తున్నాం. పిల్లలు మన పిల్లలే బాగా చదువుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం పట్ల కూడా మనకు శ్రద్ధ ఉండాలి. మేడం చెప్పినట్టు వాళ్ళకి ఉదయం మనం ఒక అరగంట కేటాయిస్తే స్కూల్కి వెళ్ళేలోపు వాళ్ళకి మంచి శుభ్రంగా స్నానం చేయించి మంచి ఆహారం పెట్టి పంపిస్తే వాళ్ళే బాగుంటారు. వాళ్ళ ఆరోగ్యం పట్ల మన అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలి. స్కూల్లో మంచి ఆహారం కూడా పెడతారు, పౌష్టికాహారం. మన ఇంటి దగ్గర కూడా అంత మంచి ఆహారం మనం పెట్టలేమేమో. స్కూల్లో మంచి ఆహారం పెడతారు, టైంకి మంచి చదువు చెప్తారు, పిల్లలు బాగుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, మేడం చెప్పినట్టు మంచిగా చదువు చెప్తారు. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కాన్వెంట్లో చదివించినట్టుకుంటే దయచేసి వాళ్ళందరూ కూడా మీరు చెప్పండి, ఇక్కడ పలానా స్కూల్లో చదివించమని. గవర్నమెంట్ స్కూల్ అన్నీ ఉచితంగా ఇస్తారు, బుక్స్, యూనిఫామ్స్ అన్నీ కూడా, షూస్ అన్నీ కూడా ఇస్తారు. అందరికి కూడా మీరు చెప్పమని టీచర్స్కి, మేడంకి వందనాలు చేసుకున్నాను, నమస్కారం తెలుసుకుంటున్నాను. అలాగే చైర్మన్ సార్కి అండ్ పద్మావతి మేడం కూడా నమస్కారం చెల్లించుకుంటున్నాను. సంఘం సభ్యులకి మేడం కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను అనమాట. చెప్పేది ఏంటంటే మన పిల్లలు నిజంగా ఇంగ్లీషు, తెలుగు చక్కగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ కూడా ఇలా చెప్పలేవు నాకు తెలిసి, చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ స్కూల్లోని సార్లు కూడా మేడం కూడా అంత బాగా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా మనం అందరం కూడా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ పంపించుకున్నట్టుగా మీరందరూ కూడా సహకరించండి. ఎందుకంటే మన పిల్లలే కాదు, ఇంకెవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పంపించుకున్నట్టుగా మీరందరూ సహకరించాలి. అందరికీ మనమే చెప్పాలి, ఎందుకంటే ఎంత బాగా చదువుతాం మనం కూడా చూస్తున్నాము. పిల్లలు కూడా చక్కగా ఇంగ్లీషు, తెలుగు అంత చక్కగా బాగా చదువుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్కూల్కి పంపించమని అడుగుతున్నాను. మీరందరూ కూడా ప్రతి ఒక్క పిల్లలు కూడా స్కూల్కి పంపించినట్టుగా మీరు అందరూ ప్రయత్నించమని అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు ప్రభుత్వం నుంచి బుక్స్ అండ్ అలాగే బెల్ట్స్, బూట్స్ ఇంకా చాలా ఇస్తున్నారు, బట్టలు కూడా ఇస్తున్నారు అన్నమాట స్కూల్ పిల్లలకి. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఆహారం కూడా చక్కగా పెడుతున్నారు. ప్రభుత్వం ద్వారా చాలా ఫ్రీగా ఇస్తున్నారు మనకి. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏది మనకు ఉండదు. పిల్లలకి చాలా బాగా చూసుకుంటున్నారు. స్కూల్ సార్లు మేడం కూడా చక్కగా బాగా చెప్తున్నారు. నాకు తెలిసి మా పిల్లలందరూ మాత్రం చదువుతున్నారు కాబట్టి నాకు తెలుసు ఎంత బాగా చదువుతున్నారు. సార్లు అంత బాగా చెప్తున్నారు, టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే మా పిల్లడి బట్టి నాకు తెలుసు చాలా బాగా చెప్తున్నారని. చక్కగా హోంవర్క్స్ ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నారు. స్కూల్ పిల్లలకి చాలా బాగా చదువుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్కూల్ పంపించడానికి మేము అందరూ ప్రయత్నించమని అడుగుతున్నాను. అలాగే ఇచ్చిన అవకాశాన్ని బట్టి సార్లకి మేడంకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన పద్మ గారికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే ప్రసాద్ గారికి నా వందనాలండి. హెడ్ మాస్టర్కి నా వందనాలండి. పేరెంట్స్ అందరికీ నా వందనాలు. మీరందరూ కూడా పిల్లల్ని ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఇక్కడ బాగా చదివిస్తున్నారు. అందరి గురించి వందనాలు. మరి ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే, పిల్లల్ని ఉదయాన్నే స్కూల్కి పంపించినప్పుడు ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లల మీద శ్రద్ధ ఉంచి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫస్ట్ బ్రష్ చేయించి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సబ్బుతో చేతులు కడుక్కుంటున్నారు లేదా కంపల్సరీగా తల్లులు చూడండి. ఏంటంటే ఆరోగ్యం బాగుంటేనే పిల్లలు బాగుంటారు. మనం ఎంత తిండి పెట్టినా సరే, ఎంత పౌష్టికాహారం స్కూల్లో అందించినా మీరు పెట్టినా సరే, మెయిన్ ఆరోగ్యం లేనిదే ఏమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే బ్రష్ చేయించిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సబ్బు పెట్టుకోండి, ఒక 5 రూపాయలు లైఫాయ్ సబ్బు పెట్టుకోండి, దాంతో చేతులు కడిగించండి. కడిగించిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే స్నానం చేయించండి. నేను మొన్న టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు 99% పిల్లలు ఎవరు స్నానం చేసి రాలేదు. ఎందుకు స్నానం చేయించడం? నీళ్ళు అందరికీ సఫిషియెంట్గా నీళ్ళు వస్తున్నాయి కదా. దయచేసి మీరు పిల్లల కోసం ఒక అరగంట కేటాయించుకొని ఉదయాన్నే వాళ్ళకి స్నానాలు చేయించి మీరు ఏమైనా తినిపించి రెడీ చేసిన తర్వాత స్కూల్కి పంపించండి. మేము స్కూల్లో ఫుడ్ పెట్టిన తర్వాత ప్రతి వారం ఐరన్ టాబ్లెట్స్ వేస్తున్నాము. వాళ్ళు ఎంత పొడవు ఉన్నారో, బరువు ఉన్నారో, హెచ్పి అంతా బాగానే ఉంది. కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండండి. అలాగే మీరు బాగా చదివించడం వల్ల అమ్మఒడి వస్తుందా, పిల్లలు మంచి ఆరోగ్యంగా పెరుగుతున్నారా, ఎంత బాగా చెప్తున్నారు, మీ కళ్ళ ముందే మీ పిల్లల్ని చూసారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల కోసం శ్రద్ధ ఉంచండి. ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కాచి చల్లార్చి నీళ్ళే తాగండి. అందరికీ చెప్పులు వాడమని చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ మీరు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుతున్నారు లేదా చూడండి. 1 గంట బయటన ఆడుకుంటా మీరే శ్రద్ధ ఉంచండి. నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఈరోజు మాస్టర్ ఏం చెప్పారు, ఏం చదువుతున్నారని చూడండి. తెలుసా, ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయంలో కూడా మనం ఎన్ని పనులున్నా ఎన్ని చేసినా 1 అరగంట వాళ్ళ కోసం కేటాయించుకుంటే
కాబోయే భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు బాగుంటేనే కదా మనం ఎంత శ్రమ పడినా పిల్లల కోసం బాగుపడతాము. అందుకోసం అనేసి వాళ్ళ కోసం కొంచెం టైం కేటాయించుకొని వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తారని ఈ అవకాశం మాస్టర్కి నా వందనాలు చెప్పుకుంటూ విరమించుకుంటాను. ధన్యవాదాలు. వందనం తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం, ఎదుగుదలకు చేయ